guys, welcome back to my channel Sarumani Official. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను గైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో టెంపుల్ ప్రత్యేకత, టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తాను గైస్. ఎవరు వీడియో అయితే మిస్ కాకండి గైస్. సో మేమైతే హనుమంతవాక నుంచి వస్తున్నాం అనమాట. సో అడివారం పై నుంచి రాగానే ఇలా రైట్ సైడ్ వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లోని మనకి సింహాచలం అండ్ రైట్ సైడ్లోని సొంత్యం అండ్ పద్మనాభ వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లోనే మనకి రైట్ సైడ్లో ఇట్లాగా కాలభైరవ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇదిగో రైట్ సైడ్లో కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం గైస్. సో మనకి ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి 1 km పడుతుంది అనమాట. మొత్తం మట్టి రోడ్ అనమాట. సో మనకి ఈ మట్టి రోడ్లోనే వెళ్ళాలన్నమాట అక్కడ వరకును. అండ్ ఫుల్గా దట్టమైన చెట్లు అండ్ ఆ వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంటుంది గైస్, చాలా బాగుంటుంది. ఫైనల్ అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. మేమైతే టెంపుల్కి వచ్చేసరికి ఖాళీగా ఉంది గైస్, ఎందుకంటే మేము నార్మల్ డేస్లో అయితే వెళ్ళాము. సో రష్గా ఉండే డేస్ వచ్చి మనకి సాటర్డే అండ్ అమావాస్య ఫుల్ రష్ ఉంటుంది అనమాట. అసలు ఖాళీ ఉండదు, వెహికల్ కూడా లోపలికి అలౌ చేయరు, బయట పెట్టేసి లోపలికి రావాలన్నమాట. సో అంత రష్ ఉంటుంది. ఈ టైంలో అయితే ప్రశాంతంగా వెళ్ళొచ్చు టెంపుల్కి. ఈ టైంలో ఎవ్వరూ ఉండరు. సో ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ తీసేశారనమాట. ఇంతకుముందు చాలా షాప్స్ ఉండే గైస్. సో ఇప్పుడు షాప్స్ అన్నీ తీసేశారు. ఏమి మనకి ఇక్కడ లోపల టెంపుల్ అయితే ఏమీ దొరకవు మనకి. స్వామివారికి ఏమైనా పాలు వేయడానికైనా అభిషేకంకైనా మనం అన్నీ బయట నుంచే తీసుకొని రావాలి. ఇది మాత్రం మర్చిపోకండి గైస్, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ మన లోపలికి వచ్చేసాక ఇక్కడ ఏమీ దొరక మళ్ళీ చాలా బాధపడాలన్నమాట. సో అందుకే ముందుగానే చెప్తున్నాను. సో వ్యూ చూడండి, చాలా బాగుంది కదా, ఎంత ప్రశాంతమైన ప్లేస్. అసలు ఆ టెంపుల్కి వస్తే నాకు అంతా నచ్చుతుంది ఇక్కడైతే. సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనకి ఆలయానికి పైన కప్పు ఉంటుంది కదా స్వామివారి పైకి, ఆ మధ్యలోని స్వామివారికి క్లోజింగ్లో ఉంటుందన్నమాట కప్ అనేది. అంటే ఎటువంటి వర్షం పడినా ఆ వర్షం అనేది స్వామివారికి తడాలన్నమాట వర్షంలోనే, అండ్ ఎండకి కూడా ఆయన తగలాలి, అలా ఉంటుందన్నమాట. సో అలానే ఉండాలని ఆయన ఇది. సో ఎప్పటి నుంచి అలానే ఉంటున్నారు ఆయనకి, అందుకే అలానే ఉంటుంది. ఇది వచ్చి కాళీమాత టెంపుల్ అనమాట. సో ఒక చెట్టు కింద ఉంటుంది టెంపుల్ అమ్మవారిది. సో ఇక్కడ మన కోరికలు ఏమైనా తీరాలంటే ఇక్కడ ముడుపులు కట్టుకుంటారు చాలామంది. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాను లోపలికి గాయస్. కానీ లోపలికి అయితే ఫోన్స్ అలౌ చేయలేదు. అప్పట్లో అలౌ చేసేవారు, ఇప్పుడు ఎటువంటి అలౌ లేదనమాట. సో బయట నుంచి అయితే తీసుకుంటున్నా వీడియో అయితే. చూడండి టెంపుల్ ఎంత బాగా కట్టారో, నాకైతే చాలా నచ్చింది గాయస్. సింపుల్గా పైకప్ చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు అలౌ చేయట్లేదు. ఏం చూపిస్తాను, ఇంకా చూపించలేకపోయాను అందుకే. సో మనకి ఈ పరమశివుని మానసపుత్రుడి కాలభైరవ స్వామి అనమాట. సో ప్రతి శైవక్షేత్రానికి కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడుగా పూజలు అందుకుంటాడు. సో అదే మెయిన్ సాటర్డే అండ్ అమావాస్య రోజు మాత్రం స్వామివారికి చాలా ఎక్కువగా పూజలు చేస్తారు గాయస్. సో అస్సలు ఖాళీ ఉండదు, ఎంతోమంది ఎక్కడి నుంచో వస్తారు. ఎర్లీ మార్నింగ్ 2 o'clock కల్లా టెంపుల్లో ఉంటారంటే మీరే అర్థం చేసుకోండి ఎంత రష్గా ఉంటుందో స్వామివారి టెంపుల్ అయితే. చూడండి స్వామివారు ఎంత బాగున్నారో కదా, చాలా బాగుంటుంది గాయస్. ఈ టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. సో మనకి టెంపుల్లో చాలా మటుగా పప్పీస్ అయితే ఉంటాయి. సో గైస్ ఎవరైనా టెంపుల్ని విజిట్ చేసేటప్పుడు పప్పీస్ కూడా గుర్తుపెట్టుకొని వాటికి ఏదైనా ఒక ఫుడ్, బిస్కెట్స్ కానీ వాటర్ కూడా తీసుకురండి ప్లీజ్. వాటికి ఫుడ్ దొరకడం చాలా తక్కువ గైస్. సో అందుకు మీరు ఫుడ్ తేవడం మర్చిపోకండి. వాటికి కూడా చాలా ఆకలిగా ఉంటుంది కదా, ఎవరు ఫుడ్ తేవడం అయితే మర్చిపోకండి. సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలభైరవ స్వామి టెంపుల్ని దర్శించుకున్నాక నెక్స్ట్ సింహాచలం వెళ్ళి దర్శించుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అప్పుడు సింహాచలం వెళ్తారనమాట. సో గైస్ ఇదైతే ఎవరు మర్చిపోకండి. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను గైస్. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ కలుసుకుందాం మంచి వీడియోతోని. బాయ్ గైస్.